ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. భుజం నొప్పి, షోల్డర్ పెయిన్ ఎంతో మందిని ఈ భుజం నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. భుజాన్ని ఆవరించి ఉండేటువంటి కీళ్ళలోపు ఉండే ఎముకలు, కండరాలు, స్నాయువులు అంటే లెగమెంట్లు ఇలాంటివి ఇన్ఫ్లమేషన్కి లోనవటం వల్ల ఈ భుజం నొప్పి అనేది వస్తుంది. మన శరీరంలో చాలా ఎక్కువ స్థాయిలో కదలికలు ఉండేటటువంటి జాయింట్ ఈ భుజం తాలూకు జాయింటే. ఇంతటి కదలికలు ఉన్నప్పుడు సహజంగానే దీనికి రక్షణ కూడా తక్కువగా ఉంటుంది. అంటే కీళ్ళు జారిపోవచ్చు, లోపల నిర్మాణాలలో వాపు తయారవచ్చు, లేదా త్వరగా ఈ జాయింట్ వ్యాధిగ్రస్తం అవచ్చు. దీంతో తల దువ్వుకోవటం, అలాగే చొక్కా తొడుక్కోవటం, తలకి నూనె రాసుకోవటం, అలాగే స్కూటర్ హ్యాండిల్ పట్టుకోవటం ఇలాంటి రోజువారీ పనులు చాలా కష్టతరం అయిపోతాయి. సరే, మరి దీనికి సంబంధించి ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్రం భుజం నొప్పిని అంశశోష అలాగే అపబాహుకం ఈ పదాలతో చెప్తూ వ్యాధి సమగ్ర రూపాన్ని చాలా డీటెయిల్డ్గా, చాలా విపులంగా వివరించింది. సంస్కృతంలో అంశ ప్రదేశం అన్నా లేదా బాహు ప్రదేశం అన్నా భుజం తాలూకు ప్రాంతం అని అర్థం. రకరకాల కారణాలతో వాతం ప్రకోపించి ఈ భుజం ప్రాంతం లోపల ఉండేటువంటి సంధి బంధనాల్ని, అంటే ఈ జాయింట్ని కండరాలతో కలిపి ఉంచేటువంటి నిర్మాణాలని శోషింపజేస్తుంది. ఇలాగా ఎండగట్టడం వల్ల భుజం నొప్పి కలుగుతుంది అనేది ఆయుర్వేద దృక్పథం. భుజం నొప్పి అనేది ఈ భుజం లోపల ఉండేటువంటి జాయింట్ మూలంగానే రావడం లేదు. చాలా మంది అలా అనుకుంటూ ఉంటారు. ఒకసారి వేరే శారీరక కారణాలు కూడా ఈ భుజం నొప్పిని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ భుజం నొప్పికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. సరైన కారణాలు తెలుసుకొని, కారణాలు తెలుస్తాయి కాబట్టి ఇక దానికి అనుగుణమైనటువంటి చికిత్సలు తీసుకుంటే ఈ భుజం నొప్పి నెలల తరబడి బాధిస్తున్నప్పటికీ చాలా తేలిగ్గా తగ్గిపోతుంది. కాబట్టి ఈ కారణాలని, అలాగే ఈ భుజం నొప్పికి దారితీసేటువంటి వ్యాధి స్థితుల్ని, వీటన్నిటిని తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దెబ్బలు, అలాగే గాయాలు. దెబ్బలు తగిలినప్పుడు కానీ లేదా ఏదన్నా గాయమైనప్పుడు కానీ ముందుగా ఇన్ఫ్లమేషన్ అంటే వాపుతో కూడినటువంటి ఇతర లక్షణాలు మొదలవుతాయి. ఎముకల అగ్రభాగం తాలూకు మృదులాస్థి అంటే కార్టిలేజ్ని కలిగి ఉంటుందని, ఈ మృదులాస్థిని ఆవరించి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటటువంటి ద్రవ పదార్థం ఉంటుందని, సైనోవియల్ మెంబ్రేన్ అనే పొర ఈ ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుందని మనకు తెలుసు. ఈ భుజం జాయింట్కి ఏదైనా దెబ్బలు తగిలాయనుకోండి, ఇలా తగిలినప్పుడు కానీ లేదా ఒత్తిడికి జాయింట్ గురైనప్పుడు కానీ జాయింట్ ఉపరితలం నుంచి చిన్న చిన్న పెచ్చులు ఊడిపోయి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో జారి అక్కడ తేలుతూ ఈ భుజం కదలికలకి అవరోధం కలిగిస్తూ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. దీనికి ప్రతిచర్యగా ఏం జరుగుతుంది, సైనోవియల్ పొర మరింతగా స్రవించే వాపుని, ఒత్తిడిని, అలాగే నొప్పిని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మనకు తెలియకుండా తగినటువంటి దెబ్బ వల్ల కానీ, లేదా అసహజమైన రీతిలో శరీరాన్ని ఎప్పుడైనా వంచినప్పుడు కానీ, లేదా సాగదీసినప్పుడు కానీ ఇలాంటి పనుల వల్ల ఈ భుజంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఇక అక్కడి నుంచి నొప్పి కలుగుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. దీనికి వెంటనే శమనోపాయాలను చేపట్టాలి. ఐస్ గడ్డల్ని నలగొట్టి ఒక గుడ్లో వేయండి, నొప్పి ఉండేటటువంటి భాగంలో ఉంచండి. దీంతో రిలీఫ్ వస్తుంది. అలాగే చేతిని వేలాడేయకుండా కొంచెం ఎత్తులో ఉంచి పట్టుకుంటే మంచిది. అవసరం అనుకుంటే మెడ నుంచి రిబ్బన్ లాంటి ఒక గుడ్డతోటి లూప్ లాగా అంటే స్లింగ్ లాగా ఆసరా కోసం కట్టుకోవచ్చు.
దీనికి అవసరమైన సందర్భాలలో త్రిఫలా గుగ్గులు, పునర్నవాది మండోరం, చంద్రప్రభావటి ఇలాంటి ఔషధాలని మీ తత్వాన్ని బట్టి లోపలికి ఇస్తూ బాహ్యంగా మహావిషగర్భ తైలం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ భుజం నొప్పికి మరొక ముఖ్యమైన కారణం, ప్రధానమైన కారణం రజ్జువుల వాపు, టెండినైటిస్. దీనివల్ల కూడా ఈ భుజం నొప్పి అనేది వస్తుంది. స్నాయువులలో టెండాన్స్ అంటే ఈ టెండాన్స్ లో వాపు తయారైనప్పుడు భుజం నొప్పి వస్తుంది. భుజం కీల్ని శరీరంతో కలుపుతూ ఎన్నో రకాల స్నాయువులు అమరు ఉంటాయి, టెండాన్స్ అరేంజ్ అయి ఉంటాయి. వీటి మీద ఒత్తిడి పడింది అనుకోండి, అలా ఒత్తిడి పడినప్పుడు కానీ లేదా అలవాటు లేకుండా భుజాన్ని అదే పనిగా కదిలిస్తూ పనిచేస్తున్నప్పుడు కానీ ఈ స్నాయువులు అంటే ఈ టెండాన్లు వ్యాధిగ్రస్తం అవుతాయి, ఒత్తిడికి లోనవుతాయి. ఎముకల మధ్య ఇవి ఇరుక్కుపోతాయి, ఇన్ఫ్లేమ్ అవుతాయి అంటే వాస్తాయి. చెయ్యిని కొన్ని నిర్ణీతమైనటువంటి భంగిమల్లో కదిలించడం అప్పుడు కష్టమైపోతుంది. స్నాయులకి రక్త సరఫరా తగినంతగా ఉండకపోవటం మూలాన ఏం జరుగుతుంది, ఒక్కోసారి నొప్పి అనేది వస్తే ఇక అది తగ్గటానికి చాలా కాలం తీసుకుంటుంది, ఎందుకంటే అది బ్లడ్ ఫ్లో తగ్గింది కాబట్టి. కొన్ని సందర్భాలలో ఏడాది కాలం వరకు కూడా పట్టొచ్చు. ఒక్కోసారి ఈ కీలుని కప్పుతూ ఉండేటటువంటి క్యాప్సూల్ అనే నిర్మాణం వ్యాధిగ్రస్తం అవుతుంది. ఇలా వ్యాధిగ్రస్తం అవటం వల్ల కూడా ఈ భుజం నొప్పి వస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ఫ్రోజన్ షోల్డర్ అంటారు. విశ్రాంతి అనేది ఈ వ్యాధికి సంబంధించిన చికిత్సల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇటువంటి దీర్ఘకాలపు నొప్పులలో శీతలీకరణ చికిత్సలు కంటే అంటే ఐస్ ప్యాక్స్ ఇలాంటి వాటి కంటే వేడి కాపడాలు బాగా పనిచేస్తాయి. అలాగే జాయింట్కి రెండు పక్కల ఉండేటువంటి కండాల్ని ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజ్ ద్వారా, వ్యాయామాల ద్వారా శక్తివంతం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో దీనికి చక్కని ప్రభావవంతమైన గృహ చికిత్సలు కూడా ప్రథమ చికిత్సలా పనిచేసే ఉన్నాయి. ఉదాహరణకు వేపాకు, వేపువు వీటి రసాన్ని పూటకి 2 చెంచాల చొప్పున 2 పూట్ల లోపలికి సేవిస్తూ ఉండాలి. ఇలాంటిదే మరొక గృహ చికిత్స. దురదగొండి గింజల కషాయాన్ని అరకప్పు చొప్పున రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటిదే మరొకటి బలామూలం అంటే తుత్తురుబెండ వేళని నీళ్ళకి వేసి కషాయం కాచి 2 చెంచాల కషాయానికి 1 చెంచా నువ్వుల నూనె కలిపి ఆహారం తర్వాత ముక్కులో డ్రాప్స్ కింద ఒక 4-5 చుక్కల మోతాదులో వేసుకుంటూ ఉండాలి. ఇలాంటిది మరొక ఔషధం నువ్వుల నూనెకి తగినంత కర్పూరం కలపండి, మెడ మీద మసాజ్ చేసుకోండి, దీంతో మంచి రిలీఫ్ వస్తుంది. ఇలాంటిది మరొక ఔషధం వెల్లుల్లి గర్భాలను రోజుకి 2 చొప్పున ముద్దగా నూరి పాలతో కలిపి తీసుకుంటూ ఉన్నా కానీ రిలీఫ్ వస్తుంది. అవసరమైన సందర్భాల్లో మీ నాడిని బట్టి సింహనాది గుగ్గులు, మహావాత విధ్వంసన రసం, మహారాష్ట్రనాదిపాదం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ భుజం నొప్పికి మరొక ముఖ్యమైన కారణం బర్సైటిస్. ఇది కూడా ఈ భుజం నొప్పిని కలిగించే అవకాశం ఉంది. భుజాన్ని కదిలించినప్పుడు జాయింట్ లోపల శబ్దం రావటం అనే లక్షణం ఈ బర్సైటిస్ ని సూచిస్తుంది. బర్స, దీన్నే బస్త్రిక అని కూడా అంటాం. ఇది ఏమిటి అంటే జాయింట్ లోపల కండరాలు, స్నాయువులు తేలిగ్గా కాలటం కోసం అమరు ఉన్నటువంటి నీటి సంచి లాంటి నిర్మాణం. ఒక్కోసారి అలవాటు లేని పనులను అదే పనిగా చేయటం వల్ల కానీ, లేదా దెబ్బ తగలటం ఇలాంటి వాటి వల్ల కానీ, లేదా రుమాటిజం ఇలాంటి జబ్బుల వల్ల కానీ ఈ బర్సాలో వాపు తయారవుతుంది. తయారైన నొప్పి అనేది వస్తుంది. ముఖ్యంగా కదలికలు బాగా కష్టమైపోతాయి. దీంట్లో ఇన్ఫ్లమేషన్ని అలాగే ఈ ఇన్ఫెక్షన్ని తగ్గించేటువంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు మధుస్నేహి రసాయనం, మహాయోగరాజు గుగ్గులు ఇలాంటి వాటిని లోపలికి ప్రిస్క్రైబ్ చేస్తూ బాహ్యంగా ఎక్స్టర్నల్గా శ్రీగోపాల తైలం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ భుజం నొప్పికి మరొక ముఖ్యమైన కారణం, చాలా సాధారణమైన కారణం సంధిశూల ఆర్థరైటిస్. ఇది కూడా ఈ భుజం నొప్పిని కలిగించే అవకాశం ఉంది. రెస్ట్ఫుల్గా అంటే విశ్రాంతిగా ఉన్నప్పుడు కొయ్యబారినట్టు గట్టిగా ఉంటూ పగటిపూట శారీరక కదలికలతో ఎక్కువైనటువంటి కీళ్ళ నొప్పిని ఆయుర్వేద వైద్య పరిభాషలో సంధివాతం అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ గా దీన్ని వైద్య పరిభాషలో పిలుస్తాం. ఈ వ్యాధిలో ఎముకలు అరిగిపోతాయి. దీంతో కదలికలు అనేవి చాలా కష్టమైపోతాయి, దుస్సాధ్యం అయిపోతాయి. వృత్తిరీత్యా చేసే రకరకాల పనులే కాకుండా వంశపారపర్యత, జన్యు సంబంధమైనటువంటి నిర్మాణ లోపాలు ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఈ సంధివాతం అంటే ఆస్టియోఆర్థరైటిస్ తరహా నొప్పి వస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే అతియోగం. అంటే ఈ పదానికి అర్థం ఏంటంటే జాయింట్ ని పరిధికి మించి అలాగే అవధికి మించి వాడటం. ఈ ఆర్థరైటిస్ కి చికిత్స అనేది 2 రకాల ప్రయోజనాలను ఆశించి జరుగుతుంది.
ఒకటి ఏమిటంటే ఎముకలు అరుగుతూ ఉంటాయి కదా, ఈ అరుగుదలని పరిరక్షించడం, ఇది మొదటి ప్రయోజనం. అలాగే ఈ నొప్పిని కూడా తగ్గించాలి. నొప్పిని తగ్గించి మూమెంట్ అంటే కదలికలు తీసుకురావడం రెండో ప్రయోజనం. కాబట్టి ఇలాంటి ఆర్థరైటిస్ వల్ల భుజం నొప్పి వస్తున్నప్పుడు మీ తత్వాన్ని బట్టి ప్రవాళ భస్మం, మోతీ భస్మం ఇలాంటి ఎముకల అరుగుదలని నిలవరించే మందులు ఇస్తూ, వాత విధ్వంసం రసం ఇలాంటి మందుల్ని నొప్పిని తగ్గించడానికి ఇస్తూ ఉంటాం. ఇక జాయింట్ నొప్పితో పాటు సాధారణ ఆరోగ్యం కూడా దెబ్బతింది అనుకోండి, అప్పుడు దాన్ని ఆమవాతం అంటాం. అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలు ఈ ఆమవాతం వ్యాధితో ఈ లక్షణాలతో సరిపోతాయి. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో జాయింట్ల అరుగుదల ఉండదు, కానీ ఆమం ప్రకోపిస్తుంది. ప్రకోపించడం వల్ల విపరీతమైనటువంటి నొప్పి వస్తుంటుంది, లోపల కొరుకుడు పడినట్టు అవుతుంది. శాస్త్రకారుడి నొప్పి అనే లక్షణాన్ని పృచ్చికా దంశం అనే పదంతో పోలుస్తాడు. అంటే తేలికాటుతో సమానమైనటువంటి నొప్పి వస్తుంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు. మగవాళ్ళ కంటే ఆడవాళ్లలో ఇది బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు ఇది వస్తుంది అంటే స్వీయరక్షణ వ్యవస్థ ఉంటుంది, ఇది వ్యత్యస్తంగా మారినప్పుడు, అంటే ఆటో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. దీంట్లో ఈ భుజం నొప్పి తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ దానంతట అదే తిరగబెడుతూ ఇక నిరాశ నిస్పృహలకు లోన్ చేస్తూ ఉంటుంది. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఈ భుజం నొప్పి వస్తున్నప్పుడు ఆయుర్వేద పంచకర్మలతో పాటు శమన చికిత్సలు కూడా ఇస్తూ ఉంటాం. వీటితో చక్కని ఫలితాలు వస్తాయి. అంటే ఆయుర్వేదాన్ని చెప్పిన ఔషధ, ఆహార, విహార చికిత్సలు అన్నింటినీ కూడా ఇందులో ప్రయోగించాల్సి ఉంటుంది. ఇక శరీరంలో ఇతర భాగాలు ఉంటాయి కదా, వీటి మాదిరిగానే ఈ భుజాలు కూడా ఇన్ఫెక్షన్కి గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అప్పుడు సాధారణంగా ఇన్ఫెక్షన్ కదా జ్వరం వస్తుంది. జలుబు ఇలాంటి వైరస్ ఇన్ఫెక్షన్లు తాత్కాలికంగా ఈ భుజం జాయింట్లలో వాపును కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ భుజం జాయింట్ నొప్పికి జర్మన్ మీజిల్స్, మధుమేహం, హెపటైటిస్ ఇలాంటి వ్యాధులు సైతం ఈ భుజం నొప్పిని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రొమాటిక్ ఫీవర్లో కూడా ఈ భుజం నొప్పి, అలాగే ఇతర కీళ్ళ నొప్పులు ఉంటాయి. ఈ సంగతి మర్చిపోకూడదు. అంతేకాదు గనేరియా ఉందనుకోండి, అప్పుడు కూడా దానికి పూర్తి చికిత్స తీసుకున్నట్లయితే సూక్ష్మక్రిములు ఈ జాయింట్లను చేరతాయి. దీంతో భుజం నొప్పి వస్తుంది. జాయింట్ పైన చీమగడ్డలు లేచినప్పుడు ఇన్ఫెక్షన్ ఈ చర్మం నుంచి లోపలికి వ్యాపిస్తుంది. అప్పుడు కూడా భుజం నొప్పి కలగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఈ కారణాన్ని బట్టి, వ్యాధిని బట్టి చికిత్స తీసుకుంటే ఈ భుజం నొప్పి దానంతరికి అదే తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఈ కారణాన్ని బట్టి, తత్వాన్ని బట్టి క్షీరబలా తైలం, అలాగే లోహాసవం, మహారాష్ట్రాది క్వాదచూర్ణం, మహాయోగరాజు గుగ్గులు, పంచతిక్త గుగ్గులు వృత్తం, రాష్ట్రాది క్వాదచూర్ణం, స్వర్ణవాత రాక్షసం, త్రయోదశాంగ గుగ్గులు, వాత రాక్షసం, వాత గజాంకుశరసం, యోగరాజు గుగ్గులు ఇలాంటి లోపలికి ఇస్తూ బాహ్య ప్రయోగానికి ఆమ్వాతారి తైలం, ధన్వంతర తైలం, క్షీరబలా తైలం, అలాగే కుబ్జ ప్రసారిణి తైలం, మహామాష్ తైలం, నారాయణ తైలం, ప్రభంజన విమర్ధన తైలం, విషముష్టి తైలం ఇలాంటివి ఎక్స్టర్నల్ గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ భుజం నొప్పికి అతి ముఖ్యమైన కారణం, చాలా ప్రధానమైన కారణం మెడ వెన్నుపూసలు అరిగిపోవటం, సర్వైకల్ స్పాండిలోసిస్. ఇది కూడా ఈ భుజం నొప్పికి ఒక కారణమే. మన మెడ ఉంటుంది కదా, ఈ మెడ ప్రాంతంలో లోపల ఉండేటువంటి వెన్నుపూసల డిస్కులు స్లిప్ అయ్యాయి అనుకోండి, అప్పుడు నరం మీద ఒత్తిడి పడుతుంది. ఇది భుజం లోపలికి నొప్పి రూపంలో ప్రసరించే అవకాశం ఉంటుంది. దీన్ని ఆయుర్వేద వైద్య పరిభాషలో గ్రీవా స్తంభం అంటారు, అంటే సర్వైకల్ స్పాండిలోసిస్. ఇలాంటి సందర్భాలలో భుజంలో నొప్పి ఉంటుంది. ఇలా నొప్పి ఉంటుంది తప్పితే భుజాన్ని కదిలించడంలో కానీ తిప్పడంలో కానీ ఇబ్బంది ఏది ఉండదు. సమస్య ఈ భుజంలో కాకుండా మెడలో ఉంటుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి అంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి చికిత్స చేయాలి. అప్పుడు ఈ భుజం నొప్పి దానంతరికి అదే తగ్గుతుంది. ఇలాంటి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు గృహ చికిత్సలు ఉన్నాయి. వేపాకు, వేప పువ్వులు వీటి రసాన్ని పూటకి 2 చెంచాల చొప్పున 2 పూట్ల తీసుకోవాలి. అలాగే దురదగొండి గింజల కషాయాన్ని అరకప్పు చొప్పున రోజుకి 2 సార్లు తీసుకుంటే కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ తగ్గి భుజం నొప్పి తగ్గుతుంది. ఇలాంటిదే మరొక గృహ చికిత్స బలామూలం, అంటే తుత్తురుబెండ వేళన్ని నీళ్ళకి వేసి కషాయం కాచి 2 చెంచాల కషాయానికి 1 చెంచా నువ్వుల నూనె కలిపి ఆహారం తర్వాత ముక్కులో డ్రాప్స్గా ఒక ఇంక్ ఫిల్లర్తో వేసుకోవాలి. 4-5 చుక్కలు సరిపోతుంది. దీంతో కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ తగ్గి భుజం నొప్పి తగ్గుతుంది. అలాగే నువ్వుల నూనెకి తగినంత కర్పూరం కలిపి మెడ మీద మసాజ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి గర్భాల్ని రోజుకి 2
లేదా 3 చొప్పున ముద్దగా నూరి పాల కలిపి తీసుకుంటే కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ తగ్గి భుజం నొప్పి తగ్గుతుంది. అవసరం అనుకుంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు సింహనాది గుగ్గులు, మహావాత విధ్వంసన రసం, మహారాష్ట్రాది వాదం ఇలాంటి వాటిని మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు స్పాండిలోసిస్ తగ్గి భుజం నొప్పి తగ్గుతుంది. ఇక భుజం నొప్పికి మరో కారణం విసర్పం, అంటే హెర్పిస్ జోస్టర్. ఇది కూడా ఈ భుజం నొప్పికి కారణమే. హెర్పిస్ జోస్టర్ని చప్పి, సర్పి ఇలాగంటారు. ఇంగ్లీష్లో షింగిల్స్ అంటారు. ఈ శరీరంలో ఎక్కడైనా రావచ్చు, భుజంతో సహా. ఈ వ్యాధి మొదట్లో దురద, మంటతో మొదలవుతుంది. చివరికి తీవ్రమైనటువంటి నొప్పిలోకి మారుతుంది. ఇప్పుడు ఈ భుజం నొప్పితో పాటు భుజం పైన ర్యాష్ కనుక ఉందనుకోండి, అప్పుడు ముందు ఈ నరాలకు సంబంధించిన ఈ చప్పి వ్యాధిని గురించి ఆలోచించాలి. ఇలాంటి సందర్భాలలో ఈ షింగిల్స్ ఉన్నప్పుడు గుడూచి సత్వం, కర్పూర శిలాజిత్ భస్మం, కామదుధారసం, మంజిష్టాది క్వాచూర్ణం, నింబాది క్వాచూర్ణం, షడంగ క్వాచూర్ణం ఇలాంటివి లోపలికి ఇస్తూ ఎక్స్టర్నల్గా మహాతిక్తక కృతం, అలాగే నాల్పమారాది తైలం, పిండ తైలం ఇలాంటి వాటిని ఈ సర్పి మీద పూయమని అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఇక భుజం నొప్పికి మరొక కారణం స్థానికేతర సమస్యలు, అంటే రిఫర్డ్ పెయిన్. ఇది కూడా ఈ భుజం నొప్పికి ఒక కారణమే. ఒకసారి భుజం నొప్పి ఈ స్థానిక కారణాలతోనే కాకుండా వేరే కారణాలతో కూడా రావచ్చు. ముందే మనం అనుకున్నాం. ఇటువంటి నొప్పిని వైద్య పరిభాషలో రిఫర్డ్ పెయిన్ అంటారు. అంటే రిఫర్ అవుతుంది. అంటే గుండెకి సంబంధించిన కారణాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు గుండె నొప్పి, గుండెపోటుల్లో అక్కడ నొప్పి కాకుండా భుజంలో కూడా నొప్పి వస్తుంది. ముఖ్యంగా ఎడం భుజంలో నొప్పి వస్తుంటుంది. ఇదే రకంగా ఇతర అంతర్గత కారణాల వల్ల కూడా ముందు భుజం నొప్పి రూపంలో అవి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉండొచ్చు అంటే ఊపిరితిత్తుల్ని ఆవరించి ఉండేటటువంటి పొర వ్యాధిగ్రస్తమైంది అనుకోండి, ఫ్లోరసీ అంటాం, అప్పుడు భుజం నొప్పి రావచ్చు. లేదా అన్ననాళిక పూతకు గురైంది అనుకోండి, ఇసోఫాగైటిస్ అంటాం, అప్పుడు కూడా భుజం నొప్పి రావచ్చు. లేదా గాల్ బ్లాడర్ ఏదన్నా వ్యాధిగ్రస్తమైంది అనుకోండి, అప్పుడు కూడా ఈ కోలిసిస్టైటిస్ భుజం నొప్పి రావచ్చు. అలాగే ఆమాశయంలో అల్సర్స్ కారణంగా ఏదైనా చిల్లు ఏర్పడింది అనుకోండి, పర్ఫరేషన్, అప్పుడు కూడా భుజం నొప్పి రావచ్చు. లేదా ఉదర వితానం అంటే డయాఫ్రమ్ పైన గడ్డ తయారైంది అనుకోండి, అప్పుడు భుజం నొప్పి రావచ్చు. లేదా గుండె బయట పొర వ్యాధిగ్రస్తమైంది అనుకోండి, పెరికార్డైటిస్, అప్పుడు కూడా రావచ్చు. లేదా ఛాతీలో ఏదైనా పెద్ద ధమని చీరిగిపోయింది అనుకోండి, ఎన్యూరిజం వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా భుజం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కారణాలు భుజం నొప్పికి. స్థానికంగానే కాదు, ఇలా వేరే కారణాల వల్ల కూడా భుజం నొప్పి వస్తుంది. ఇలాంటప్పుడు ఈ నొప్పి వ్యక్తమయ్యే విధానం ఒక్కొక్క వ్యక్తిలో ఒక రకంగా ఉంటుంది. కాబట్టి వైద్యుడి వాళ్ళ వద్దకి వెళ్ళినప్పుడు కేవలం ఎక్కువ ఇబ్బందిని కలిగించే లక్షణాన్ని మాత్రమే చెప్పి ఊరుకోకూడదు. శారీరకంగా జరిగేటువంటి ప్రతి మార్పుని తెలియజేయాలి. అప్పుడు ఈ వ్యాధి నిర్ధారణ సులభం అవుతుంది. ఈ తరహా సమస్యలు ఉన్నప్పుడు వ్యాధి కారణాన్ని బట్టి చికిత్స చేస్తే భుజం నొప్పి దానంతటదే తగ్గిపోతుంది. చూసారా, ఇలాగా మీకు భుజం నొప్పి ఉన్నప్పుడు, దాంతో మీరు ఎక్కువ కాలం నుంచి బాధపడుతున్నప్పుడు ముందు శాస్త్రీయంగా విశ్లేషించాలి, కారణాలు తెలుసుకోవాలి. ఆ కారణాలను బట్టి తగిన గృహ చికిత్సలు, అవసరమైతే ఆయుర్వేద ఔషధాలు, అవసరమైతే పంచకర్మలు, ఇలాగా మీ తత్వాన్ని బట్టి, నాడిని బట్టి తీసుకుంటే ఈ భుజం నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎంత బాధిస్తున్నప్పటికీ కూడా సాధారణంగా సర్జరీలు అవసరం లేకుండానే దీన్ని మంచి ఆయుర్వేద చికిత్సలతో తగ్గించుకోవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.